నమస్తే అందరికీ వెల్కమ్ టు మన అక్క ఛానల్. మీరు ఎప్పటి నుంచి అడిగి కామెంట్లు పెట్టి అలసిపోయి హోమ్ టూర్ చెయ్యి అని చేస్తలేదని ఇప్పుడు కామెంట్లు కూడా పెడతారు. అందుకనే ఇప్పుడు హోమ్ టూర్ వీడియో చేసిన ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. హోమ్ టూరు లేటెస్ట్గా వచ్చినా ఎందుకంటే మా ఫ్రెండ్ది మాది ఇద్దరిది హోమ్ టూర్ ఎట్లుందో చూడండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ వాళ్ళకి వెళ్ళి రాగానే ఇదైతే హాలు. మా ఫ్రెండ్కి కూడా సేమ్ నాలక్కనే చెట్లు అంటే మస్తు ఇష్టము, అందుకే చెట్లతో మొదలు పెడుతున్నాయి. ఇదైతే మనీ ప్లాంట్ మీకు అందరు తెలిసిందే. ఇది మా టీవీ. ఇక్కడ ఒక ఇల్లుని చూసినాం అనుకో అన్నీ సేమే ఉంటాయి, ఎందుకంటే రెంటెడ్ హౌస్లే కదా అన్నీ. ఇదైతే ఇప్పుడు ఇక్కడ ఇట్లుందనమాట. ఇది మేము రెంట్కున్నది కాదు, ఏంటంటే మేము ట్రిప్ కోసం అని వచ్చి నాసాలో హూస్టన్లో ఈ రెంట్కి తీసుకున్నాం అనమాట. ఎయిర్బిఎన్బి అంటారు దీన్ని. ఇదైతే ఇద్దరం కలిపి తీసుకున్నాము. ఇద్దరిది కలిపి కాబట్టి అందుకే ఇద్దరిది హోమ్ టూర్ అన్న. ఈ ఇల్లుని చూసిరు అనుకో సేమ్ మా ఇల్లు కూడా ఇట్లే ఉంటుంది. కానీ మా ఇంట్లో కొంచెం ఏంటంటే ఇప్పుడు హోమ్ టూర్ ఇల్లు కూడా చేస్తా, కానీ అది ఇంకా ముందు చేస్తా. ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటే హోమ్ టూర్ చేస్తా, అందరు చూడాలి కదా మన హోమ్ను. అందుకనే మీరు దబదబా సబ్స్క్రైబ్ చేస్తే నేను హోమ్ టూర్ కూడా ఖచ్చితంగా చేస్తా. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎట్లుంటుంది అంటే మా ఇల్లు చూసినట్టే ఉంటుంది. ఈ ఇల్లుని అయితే మేము 2 నైట్లకనే తీసుకున్నాము. 2 నైట్స్కి బుక్ చేసుకుంటే మేము వచ్చిన నైట్ అయితే 2 అయింది. అందుకనే నైట్ అయితే వీడియో తీయలేదు. పొద్దుగాల లేసేమో లేట్ అయింది లేచుడు, కొంచెం జర్నీ చేసి వచ్చినామని. అందుకే మార్నింగ్ కూడా తీయలే. ఆ ట్రిప్కి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయింది. ఇప్పుడు చెక్అవుట్ చేసే టైంలో తీస్తున్నా కాబట్టి కొన్ని హడావిడిగా అయిపోయినాయి. అన్నీ ఏవో కొన్ని చూపిస్తున్నా, కంప్లీట్గా అయితే చూపించలేదు. ఫుడ్ వండుకొని అయితే ఇదైతే బయటకు వెళ్ళి మొత్తం ఇట్లే ఉన్నది. సేమ్ మా ఇల్లు కూడా ఇట్లే ఉంటుంది అనమాట. కార్ ఎక్కైతే మేమైతే ఇప్పుడు ఇది బోర్డ్ వాక్ అనమాట. ఇది కీమా బోర్డ్ వాక్ అని. ఇక్కడ అన్ని సేమ్ మనం ఇండియాలో వండర్లా ఎట్లుంటుందో అట్లే ఉంటుంది అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని నాసా ట్రిప్ అయిపోగానే నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చినాం. ఇండియాలో ఉన్నప్పుడేమో మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ వాళ్ళ ఇల్లు, చుట్టాలు అన్నీ తిరుగుతాము. ఈడనేమో సండే సాటర్డేలు వచ్చిందా మా పిల్లలు అమ్మ ఏడికి పోదాం, లేదంటే ఇండియాకి పోదాం అని ఊరికెనెత్తి తింటారు. అందుకని ఇట్లా మా బావ ట్రిప్పుల పంటి పట్టుకొస్తున్నాడు. ఇదైతే బోర్డ్ వాక్ అనమాట. దీనికి టికెట్లు ఉన్నాయి. దేనికంటే టికెట్లు ఉంటాయి కదా. మా ఫ్రెండ్ వాళ్ళ పాపను ఆడిపిస్తుంది. టికెట్ల కోసం లైన్ కట్టినాము. ఈ టికెట్లు తీసుకున్న ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ప్రతి పర్సన్కి అయితే $30 అనమాట. ఎంట్రీ టికెట్ ఇది. మా బావనేమో చెయ్యి అన్నాడు. మా బావ ఇవి రైడ్స్ అంటే కొంచెం భయపడతాడు. మనకైతే ఏ భయం లేదు, మనం భయపెట్టలేమే కానీ భయపడతా అయితే అస్సలు భయపడము. ఇవి మనకు చిన్నగానే అనిపిస్తాయి. ఎంతో పెద్ద రైడ్లు చేసినాం, ఈ రైడ్లు చేయమా అని అయితే మేమైతే మా ముగ్గురికి, మా చిటి తల్లి, నేను, మా వాడైతే ముగ్గురం తీసుకున్నాము. మా బావ తీసుకోలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏంటంటే చిన్న పాప కాబట్టి ఆమెను చూసుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరు తీసుకోలేదు. ఫస్ట్ అయితే దీంతోనే స్టార్ట్ చేసినాము. హార్స్ లాగా ఎనర్జీ వచ్చి మనం అన్ని రైడ్లు చక్క చేస్తామని ఎక్కిన. ఇదైతే నాకు ఎక్కాలని లేదు, కానీ మా చిటి తల్లి మా వాడు కొంచెం ఫోర్స్ చేసిర్రు, అమ్మ నువ్వు ఎక్కువ ఎక్కని. నాకైతే రియల్ హార్స్ మీద హార్స్ రైడింగ్ చేయాలని ఉంది. అది కూడా ఎప్పుడు తీరుతుందో, అది కూడా మొన్న నుంచి అంటున్నా మా బావను, అక్కడికే తీసుకుపో అని. ఎంత దబ్బని తీసుకుపోతే అంత హార్స్ రైడింగ్ చేయాలని ఉంది. హార్స్ రైడింగ్ చేసి ఇంకోటి చేసి అయితే ట్రైన్ ఎక్కినాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ముందే చెప్పిన మా బావకు, నేను ఏ ప్లేస్ని అడిగితే నేను ఆ ప్లేస్ తీసుకుపోలే. నాకు మంచిగా అనిపించకపోయినా నేను ఇండియాకి వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేసిన. నాకైతే నేను మా బావ మాట ఇచ్చిండు, నువ్వు ఏ ప్లేస్ని అడిగితే ఆ ప్లేస్ ఖచ్చితంగా తీసుకుపోతా చిటికలో అని చెప్పిండు. ఈయనైతే ముందు అయితే మంచి ప్లేసులు వస్తాయి, మంచిగా నోట్ చేసి పెట్టుకున్నా. నాకేమన్నా ప్లేస్ల గురించి డౌట్ వచ్చిందనుకో మిమ్మల్ని అడుగుతా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మిమ్మల్ని ఏ ప్లేస్ పోవాలనో అని అడుగుతా, కమెంట్లో పెట్టుండ్రి నెక్స్ట్ది. ఈ అన్ననైతే తీరు అన్న కొన్ని వీడియోలు కూడా అన్ననే తీసిండు. వీళ్ళతో రావడం అయితే నాకైతే ట్రిప్కు మంచిగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇవి చూసిర్రా ఎడ్ల బండి చక్రాలు అన్నమాట. మాకు ఇప్పటికున్నాయి. మా నాన్న ఇనుపై చేసి పెట్టిండు. ఇట్లా ఎట్లా సెట్ వేసారు చూడు, ఇది దయ్యాల సెట్ వేసారు ఈ ట్రైన్లో. ట్రైన్లో వచ్చేటప్పుడు అయితే దీనికైతే మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసారు. ఈ అమెరికాలో అయితే నిజంగా దయ్యాల గురించి అయితే మస్తు కేర్ తీసుకుంటట్టున్నారు. దయ్యాల పండుగలు చేస్తారు, దయ్యాల సెట్లు వేస్తారు. ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవరి నమ్మే తిరిగి నమ్ముతారు. మనం ఒక నమ్ముతాం, వాళ్ళు ఒక నమ్ముతారు. మళ్ళీ ఒక బండి చక్రం ముందు చూడండి. మస్తు సెట్ వేసారు. ఈ సెట్కి అయితే మంచిగానే అనిపించింది. మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసారు. ఈ ట్రైన్ ట్రిప్ అయిపోయింది. ట్రైన్ ట్రిప్ అయిపోగానే ఇప్పుడైతే రైడ్స్కి అయితే వచ్చినాం. ఇదైతే పెద్ద రైడు, అంటే బిగ్గెస్ట్ రైడ్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇదైతే ఫస్ట్ రైడు. అంటే ఇవన్నీ ఇప్పటిదాకా చేసినవి చిన్నయే.
ఇక ఈ రైడ్తో మొదలు పెట్టినప్పుడే చిక్కు వచ్చి పడ్డది. ఎందుకంటే మళ్ళీ 2 సీట్లు ఉన్నాయి, మా చిట్టి తల్లితో నేను కూర్చున్నా. మళ్ళీ మావాడు కూర్చోమంటాడు. మావాడు కూర్చోవాలంటే మళ్ళీ మావాడు ఒక్కడే కూర్చున్నాడు. నిజంగా చెప్పాలంటే నాకు ఇది తిరిగేటప్పటికి అర్థమైంది మావాడు ఎంత డేర్ పర్సనో. నిజంగా మస్తు డేర్ పర్సను. ఎందుకంటే నా వెనకాల ఉన్న వాళ్ళు పిల్లలు మస్తు భయపడ్డారు. మస్తు స్కేరీ ఉందని ఫుల్ భయపడ్డారు. అసలు అది తిరుగుతున్నప్పుడు చూస్తుంటే మనకే భయం అవుతుంది, కానీ నాకైతే చేస్తున్నప్పుడు నాకు మా చిట్టి తల్లికైతే కొంచెం భయం కూడా కాలే. మావాడు కూడా అదే చెప్పిండు, నాకైతే కూడా ఏం భయం కాలేదమ్మా అని. ముందే మా బావ అందుకే గిసెంట్స్ రైడ్స్ చేయాల్సి వస్తుందని ముందే టికెట్లు తీసుకోలేదు. టికెట్ తీసుకున్నాను అనుకో ఎట్లా నన్ను తీసుకుపోతారని మంచిగా ప్లాన్ వేసుకొని మా బావ టికెట్ తీసుకోలేదు. ఇక మా వాడు ఒక్కడే చేసిండు. ఇక చేసేటప్పటికైతే నాకైతే మంచిగా అనిపించింది. మళ్ళీ ఒక టైం అనిపించింది మా వాడు భయపడుతున్నా అనుకున్నా, కానీ అసలు మా ఓన్ సౌండ్ అయితే నాకు అస్సలకే వినిపించలేదు. వాడు ఒక దగ్గర కూర్చున్నాడు, మేము ఒక దగ్గర కూర్చున్నాం. మీరు ఎవరైనా చేస్తే కమెంట్లో పెట్టుర్రి ఎట్లా అనిపించింది అనేది. మాకైతే మస్తు హైట్లో ఉన్నది, ఇది దిగుతున్నాము. మా వెనకాల ఉన్న నేను చెప్పినా కదా ఫుల్ అరిచిరు, మస్తు భయపడ్డారు అని. ఇక ఇదైతే బాగానే చేసిండు. ఇక మా వాడు ఒక్కడే దిగుతుంటాడు. మా బావ వీడియో తీసేటప్పుడు అంటే ఫస్ట్ చేసేటప్పుడు వీడియో తీయలే, ఇక దిగేటప్పుడు తీసిండు. వాడు ఒక్కడే కూర్చున్నాడు అనమాట. అస్సలు భయపడలేదు, కొంచెం కూడా భయపడలేదు. ఇండియాలో వండర్లా కూడా సేమ్ ఇట్లే ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా వండర్లాకి వెళ్తే ఇటువంటి రైడ్స్ అయితే ఖచ్చితంగా చేయరు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. కొంచెం అంటే ఫస్ట్ భయం అవుతుంది, కానీ తర్వాత మనం చేసేటప్పుడు ఒక 2 మినిట్స్ 5 మినిట్సే ఉంటుంది ఇదంతా. ఇగో ఇది మాత్రం మా చిట్టి తల్లి చేస్తా అని చెప్పింది. నేనైతే ఫుల్ భయపడ్డా. మా చిట్టి తల్లి చేయగానే ఫుల్ ఏడ్చింది. నాకైతే ఏం చేయాలన్నా కూడా అర్థం కాలే. ఇది తిప్పేటప్పుడే ఫుల్ ఏడ్చింది. నేను ఫస్ట్ చెప్పిన ఎక్కేటప్పుడే వద్దమ్మా ఇది నువ్వు చెయ్యకు అంటేనేమో ఊకోలేదు. నేను చేస్తా నేను గివ్ అప్ ఇయ్య అని ఆయన చేసింది. కానీ ఫుల్ భయపడ్డది. నాకే భయమైంది మా చిట్టి తల్లికి ఏమన్నా అవుతుందా అని. ఎవరికైనా భయం అవుతుంది కదా. నేను చేసేటప్పుడే చెప్పిన వద్దు నాన్న నువ్వు చెయ్యకు అంటేనేమో వద్దు నేను చేస్తా అన్నది. కానీ ఫుల్ భయపడ్డది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేస్తా అని చెప్తుంది. కానీ అంటే చేసేటప్పుడు మనకు నిజంగా ఇట్లా ఆడ మధ్యలో ఇక్కడ నిలబెడతాడు చూడు, అస్సలు నిజంగా ఇదైతే అసలు ఆసమ్ రైడ్. కొంచెం భయమైంది నాకు. ఎందుకంటే మా చిట్టి తల్లి కోసమే భయమైంది. ఆ భయం కూడా అసలు వీళ్ళు మళ్ళీ పిల్లలు భయపడతారు అని కూడా నేను కొంచెం భయాన్ని కంట్రోల్ చేసుకున్నా. ఏంటంటే మనమే భయపడమనుకో మన పిల్లలు అమ్మ భయపడ్డది అని మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు, వెనకకు తగ్గుతారని. నిజంగా నేను కొంచెమే భయపడ్డా. మా చిట్టి తల్లి కోసమని ఎక్కువ భయపడ్డా. నేనైతే మా చిట్టి తల్లి ఇలాగుంటే అస్సలు చేయకపోయేదాన్ని. అప్పుడైతే ఫుల్ భయపడదాన్ని. గిట్లున్నా అంటే ఏమో మనం భయపడ్డాం. కానీ ఇప్పుడైతే ఇక మా చిట్టి తల్లి మావోడు అర్జును అన్న వాళ్ళ కొడుకు కూడా ఫుల్ డేర్ పర్సన్స్. మస్తున్నారు. దేనికి గివ్ అప్ ఇస్తలేరు, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తున్నారు. అదే అంటే ఇక దానికన్నా మించుందిగా ఈ రైడు. అసలు ఈ రైడ్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది తెలుసా, నాకైతే ఫుల్ వామిటింగ్, కడుపులో తిప్పినట్టు అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక మనం కింద పడిపోతాము, మొత్తం ఇట్లా పైకి లేస్తున్నాం అనమాట. అసలు పడిపోము, కానీ మనకు బెల్ట్ లాగా అవి లాగా దానికి లేవు. దానికి ఉన్నా కూడా కొంచెం భయమైంది. దీనికైతే ఫుల్ పడిపోతాం రా కింద పడిపోతాం రా అనిపించింది. ఇగో ఇదైతే అసలు ఏమనిపించలేదు. జాయింట్ వీల్ అంటాం కదా, మేమైతే అది జాయింట్ వీల్ అందాము. దానికి ఏం పేర్లు కూడా అసలు ఈ రైడ్స్ పేరు కూడా తెలియదు. ఇంకోటి రోలర్ కోస్టర్ అయితే మిస్ అయినాము. అదే మస్తు చేద్దాం అనుకున్నావు, కానీ అదేమో రిపేర్ వచ్చింది. ఇక మేము చేసేసరికి ఇప్పటికే 6 అవుతుంది. మళ్ళీ ఇంటికి నైట్ ప్రయాణం అని ఇదొక జిప్ లైన్కి అయితే చేసినాం అనమాట. జిప్ లైన్ కూడా ఈ రైడ్కి అయితే సపరేట్గా మనం మనీ పే చేయాలి. మంచిగానైతే ఇక్కడ అందరూ ఫుడ్లు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేము తెచ్చుకున్న ఫుడ్ను కూడా మేము ఎంజాయ్ చేయడానికి ఇట్లా మంచిగా బీచ్ పక్క వచ్చి కూర్చొని మేమైతే ఫుడ్ని తింటున్నాము. ఈడనైతే బీచ్ ఉన్నది. ఈ బీచ్లో అయితే ఒకటే తిరిగి అసలు బోట్స్ అయితే పోతూనే ఉన్నాయి. ఈడనైతే ప్రతి ఇంటికి ఒక బోట్ ఉండేటట్టు ఉన్నది. ఫుల్ బోటింగే చేస్తారు ఈడ. ఇది మీకు తెలుసు కదా, షార్ట్ వీడియోలో పెట్టినా కదా. ఇదైతే బీచ్ బైనాక్యులర్ అంటారు. ఇదైతే ఇందులో నుంచి చూసినాం అనుకో మనకు సముద్ర తీరం ఎంత దూరం ఉంది, మళ్ళీ ఏ బోట్ వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కటైతే క్లియర్గా కనబడుతుంది. నిజంగా మంచిగా అనిపించింది దీనికి వెళ్ళి చూస్తే. మీరు ఎప్పుడన్నా పోతే ఖచ్చితంగా ఇట్లా చూడుర్రి, మంచిగా అనిపిస్తుంది. బోటును చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కమెంట్లో పెట్టుర్రి. ఇంకోటి కూడా నేనైతే చిన్నప్పటి నుంచి ప్రతి ప్రయాణం చేసిన, గాల్లో చేసిన, నేల మీద చేసిన, పట్టాల మీద చేసిన, లారీ బస్సు అన్ని ప్రతిదీ చేసినా కానీ ఒక వాటర్లో చేయలేదు, పడవ ఎక్కలేదు. ఆ పడవ ఎప్పుడు అనుకునేదాన్ని పడవ ప్రయాణం ఎప్పుడు చేయలేదని. ఇదైతే కీమా బీచ్ బోట్ రైడ్ అంట. ఈ రైడ్ అయితే అసలు నిజంగా అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం పడవని ఎక్కిన కదా. ఈ బోట్ని ఎక్కినప్పుడు అయితే అస్సలు నిజంగా మీరే చూడండి, నేను చెప్పుడు కాదు. ఈ రైడ్కి ఎంత తెలుసా, ఇప్పుడు మేము చేసిన రైడ్లో అంతా ఇది ఒకటే రైడ్కి అయిందనమాట. ఏ పర్సన్కైనా $30. మా బావకు కూడా తెలియదు గిజెంట్ రైడ్ అని.
ఆల్రెడీ మా బావ ఎక్స్పీరియన్స్ చేసిండనమాట బోట్ రైడ్ను. ఇట్లా ఇది అట్లే అనుకున్నాడనమాట. ఇక ఫస్ట్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసిర్రు మంచి డాన్స్‌తోని. వాళ్ళు ముందేం చెప్పిర్రా తెలుసా? సాంగ్‌లోనైతే సాంగ్ పెడదాం అనుకున్నా మళ్ళీ కాపీరైట్ పడతదని. ఒకటే లైఫు, ఒకటే జీవితము, మంచిగా ఎంజాయ్ చేయాలని ముందే సాంగ్ పెట్టిర్రు. సాంగ్ పెట్టినాక అది మంచిగా అనిపించింది. నాకు కూడా చెయ్యాలి అనిపించింది. నేను కూడా మంచిగా మనకు తెలుసు కదా! మనం ఏదో ఒకటి మనం ఎంజాయ్ చేసేటట్ల నంబర్ 1 నేనే అనుకుంటా. నేను ఎట్లున్నా ఎంజాయ్ అయితే అస్సలు తగ్గేదేలే అనుకుంటా. నేనైతే ఫస్ట్ టైం ఎక్కిన బోటు. కానీ నాకు ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం నా జీవితం మొత్తం గుర్తుండిపోతుంది. ఎవరికైనా మెమరీ ఉంది అంటే నాకు ఏమని చెప్తాం కదా కొన్ని మెమరీస్ గుర్తుండిపోయే మెమరీస్. ఆ మెమరీలో ఫస్ట్ గుర్తుండిపోయే మెమరీ అనమాట. మస్తు అంటే మస్తు ఉంది. నేనైతే ఇగో లైవ్గా తీసిన ఇగో ఈ అలలు మనల్ని అయితే ఎట్లా చేస్తున్నాయో అంటే నిజంగా డేర్గా తీసిన. ఏంటంటే ఫోన్ పట్టుకున్న చేతిలో ఇక మీరే చూడండి, మీకే లైవ్గా చూపిస్తాం. మొత్తం ఇక అవన్నీ వాటర్ అంతా ఇట్లా మీద కొడుతూనే ఉన్నది. ఫుల్ అంటే ఫుల్ వాటర్ కొట్టి మేమైతే ఫుల్ తడిచిపోయినాము. నా ఫోన్ కూడా తడిచిపోయింది. ఫోన్ కింద పడేటట్టు ఉన్నది. గట్టిగా పట్టుకున్న ఫోన్ గట్టిగా పట్టుకొని మళ్ళీ ఒక చేతిని పట్టుకొని అయితే ఇదైతే లైవ్గా చూపించాలని మీకైతే లైవ్గా చూపించిన. మేమైతే ఫుల్ తడిచిపోయినాం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. నిజం చెప్తున్నా కదా, ఇక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇది. ఇగో ఈ వీడియో మొత్తంలో ఒక ఇంద్రధనుసు కనబడుతుంది, మీరు చూడండి. అది కనబడ్డోళ్ళు మాత్రం ఖచ్చితంగా కమెంట్లో పెట్టుండ్రి. వీడియో మొత్తం చూస్తేనే కనబడుతుంది ఇంద్రధనుసు. ఎక్కడ కనబడుతుందని నేను చెప్పను, మీరు మొత్తం చూసి ఎక్కడ కనబడ్డదని కమెంట్లో పెట్టుండ్రి. వీడియో నచ్చితే ఒక్క లైక్ సబ్స్క్రైబ్ చేసుడు మరవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.